దేశంలోని వ్యాపారులను నగరానికి రప్పిస్తుంది. ఎక్కడెక్కడికో వెళ్లే అవసరం లేకుండా కోరుకున్న వస్తువులను చేరువలోకి తీసుకొస్తుంది. సిటీ జనానికి షాపింగ్ చేయంలో కొత్త అనుభూతినిస్తుంది. అదే నాంపల్లి గ్రౌండ్స్ లో కనువిందు చేసే నుమాయిష్ ఎగ్జిబిషన్ ఈసారి కూడా సందర్శకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. జనవరి 3వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న నుమాయిష్ ఏర్పాట్లపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. నగరంలో జరగనున్న ఎగ్జిబిషన్స్లో నుమాయికి కాస్త క్రేజ్ ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు కొన్ని ఏండ్లుగా కూడా దాదాపు 1938లో మొదలైన నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే నిరంతరామంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది. దాదాపు 45 రోజుల పాటు కూడా ఈ ఎగ్జిబిషన్ ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుంది. మరి అట్లాంటి ఎగ్జిబిషన్కి అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ నేను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉన్నాను. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే కూడా స్టాల్కి సంబంధించి కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా దేశంలో ఉన్న చాలా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వ్యాపారులు ఇక్కడ నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చి కూడా ఎన్నో స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈసారి కూడా స్టాల్ ఏర్పాటుకి కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దాదాపు ఇప్పటికే కూడా 2000కు పైగా కూడా ఈసారి స్టాల్స్ ఏర్పాటు చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఇప్పటికే నుమాయిష్ సొసైటీకి సంబంధించిన నిర్వాహకులు చెప్తా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో కూడా నుమాయిష్ ప్రారంభించబోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి ఇయర్ కూడా నుమాయిష్ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది న్యూ ఇయర్ రోజుననే మనకు నుమాయిష్ అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆచారం అనేది చెప్పుకోవచ్చు. జనవరి 1 వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా నుమాయిష్ ప్రారంభం అవ్వబోతుందని అనుకుంటారు. కాకపోతే ఈసారి మాత్రం కాస్త డేట్ అయితే చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో దాంతోపాటు సంతాప దినాలు జరుగుతుండడంతో కూడా జనవరి 3న ఈసారి నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభించబోతున్నామని చెప్పేసి నుమాయిష్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. నుమాయిష్ ఎగ్జిబిషన్కి సంబంధించి కూడా మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఈసారి అయితే 84వ ఎగ్జిబిషన్ అనే చెప్పుకోవచ్చు. 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ 2025 ఈసారి అయితే జనవరి 3నైతే ఘనంగా ప్రారంభం కాబోతా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా ఈ ఎగ్జిబిషన్ అయితే ప్రారంభించబోతా ఉన్నారు. దాదాపు ఎగ్జిబిషన్కి సంబంధించి కూడా మనకు 1938లో ఎగ్జిబిషన్ అయితే ప్రారంభమైంది. ఎగ్జిబిషన్ అనేది మనకు మొదట పబ్లిక్ గార్డెన్స్లో ప్రారంభమైంది ఎగ్జిబిషన్. ఆ తర్వాత 1946 నుంచి అయితే మనకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి షిఫ్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక అప్పటి నుంచి కూడా మనకు ఇదే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోనైతే మనకు ఈ ఎగ్జిబిషన్ అనేది అయితే కొనసాగుతుంది. నుమాయిష్కి సంబంధించి కూడా 1965లో దీనికి సంబంధించి కూడా మనకు సిల్వర్ జూబ్లీ కావచ్చు, దాంతోపాటు గోల్డెన్ జూబ్లీ కావచ్చు, డైమండ్ జూబ్లీ కావచ్చు, ప్లాటినం జూబ్లీ కూడా ఇప్పటికే జరుపుకున్నామనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు గత 80 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా మనకు నుమాయిష్ ఎగ్జిబిషన్ అనేది అయితే జరుగుతూ ఉంది. కోవిడ్ సమయంలో అయితే కాస్త బ్రేక్ ఇచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత మనకైతే నుమాయిష్ అయితే ఎంతో ఘనంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. దేశంలో ఉన్న దాదాపు ఇతర వ్యాపారులనే చెప్పుకోవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున విజిట్ చేసే అవకాశం ఉండడంతో వాళ్ళకి సంబంధించి కూడా ఇటు మెట్రో వేలలు కూడా పొడిగించే అవకాశం ఉంది. దాంతోపాటు బస్కి సంబంధించి కూడా వేలలు కూడా పొడిగించే అవకాశం ఉంది. ఎక్కువగా బస్ రూట్స్ కూడా ఈ వేలో తిరిగే అవకాశం ఉండడంతో కూడా ఎక్కువగా బస్సెస్ కూడా ఇక్కడ అత్యధికంగా బస్సు కూడా వేసే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా నుమాయిష్కి సంబంధించి దాదాపు 46 రోజుల పాటు కూడా సాగనున్న నుమాయిష్లో ప్రత్యేక ఆకర్షణ గేమింగ్ జోన్ అనే చెప్పుకోవచ్చు. ఈ గేమింగ్ జోన్ కోసమే చాలా మంది వస్తూ ఉంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఆకర్షించే విధంగా కూడా మనకు గేమింగ్ జోన్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. జెయింట్ వీల్ కావచ్చు, కొలంబస్ కావచ్చు, దాంతోపాటు ప్రతి ఒక్కటి కూడా మనకు గేమింగ్ జోన్లో అవైలబుల్గా ఉంటుంది. దానికి సంబంధించి కూడా మనం గేమింగ్ జోన్కి సంబంధించి కూడా చూస్తున్నాం విజువల్స్లో. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు గేమింగ్ జోన్కి సంబంధించి కావచ్చు. సో ఇప్పటికే గేమింగ్ జోన్ అనే కాదు దాదాపు ఇటు స్టాల్స్కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. జనవరి 3న మాత్రం అయితే మనకు నుమాయిష్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగానైతే ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక నుమాయిష్కి అయితే దాదాపు 25 లక్షలకు పైగా వచ్చే అవకాశం ఉండడంతో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సీసీ కెమెరాల నడుమ కూడా పర్యవేక్షణలో మనకైతే ఈసారి నుమాయిష్ ఎగ్జిబిషన్కి సంబంధించి అయితే జరగనుందని చెప్పుకోవచ్చు. దాదాపు 100కు పైగా మనకైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువగా మనకు నుమాయిష్లో చాలా వరకు జనాలు వస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాంతోపాటు దొంగలు కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి వాటికి సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సీసీ కెమెరాల నడుమ కూడా మనకు ఈసారి నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే ఘనంగా ప్రారంభం కాబోతా ఉంది. నుమాయిష్ ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్క స్టాల్ అయితే ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఇక మరికొన్ని అయితే ప్రత్యేకంగా మనకు ఆకర్షిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా ఈసారి మరిన్ని స్టాల్స్ అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా మనకు ఆర్టిజంకి సంబంధించిన స్టాల్ ఈసారి ఉండబోతా ఉంది. దాంతోపాటు మనకు మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఖైదీలకు సంబంధించి కూడా మెయిన్గా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంటున్నారో దాంతోపాటు ఖైదీలు ఉంటారు వాళ్ళకి సంబంధించి అయితే మనకు సపరేట్ స్టాల్ కూడా ప్రతి ఇయర్ ఆకర్షిస్తూ ఉంటుంది. అదేవిధంగా
ఖచ్చితంగా ఈసారి కూడా ఆ స్టాల్ ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఆర్టిజంకి సంబంధించిన స్టాల్ ఒకటి ఉండబోతుంది. దాంతోపాటు మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఇతర స్టాల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ప్రభుత్వ ఆధ్వర్యంలో రన్ చేసే ఎన్జిఓస్కి సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించి స్టాల్స్ కూడా ఈసారి అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈసారి నుమాయిష్ అయితే ఎంతో గ్రాండ్గా ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. ఇవి నుమాయిష్కి సంబంధించి ఏర్పాట్లు. కెమెరా పర్సన్ రమేష్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.